హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు, పెద్దలకు, యవనస్తులకు, బాలురు బాలికలకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. దేవుని వాక్యములో ప్రభువారు సెలవిస్తున్న మాట, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగొద్దు, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొను. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, మనుష్యులమైన మన జీవితాల్లో కుడి తట్టుకి ఎడమ తట్టుకి తిరిగే స్వభావం మనకు ఉంటుంది. మనం మానవులం, దారి తప్పే స్వభావము కలిగిన వారం, దారి తొలగే స్వభావము కలిగిన వారు. అయితే ప్రభువారు అంటున్నారు, హెచ్చరిస్తున్నారు, తిరగొద్దు, దానివల్ల నువ్వు నష్టపోతావు అంటున్నారు. దైవ గ్రంథములో అలాగున కుడి తట్టుకు ఎడమ తట్టుకు అటు ఇటు తిరిగిన అనేక మంది నష్టపోయిన వ్యక్తులు, ప్రాముఖ్యంగా వాక్యములో లోతును, కయీన్ను, యాషహు ఇలాంటి వారిని మనం చూడగలం. వీరందరూ కూడా తొలగిపోయినటువంటి వ్యక్తులే, దేవునికి దూరం అయిపోయారు. అయితే వాక్యములో మనం చూస్తున్నాం, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. కుడి తట్టుకు ఎడమ తట్టుకు తిరుగుడు ద్వారా ఏం జరుగుద్ది? కీడు కలుగుద్ది. ఆ కీడును లోతు అనుభవించాడు, ఆ కీడును కయీను అనుభవించాడు, ఆ కీడును యాషావు అనుభవించాడు, అలాంటి కీడును ఇశ్రాయేలీయులు అనుభవించారు. వారిని ఎర్ర సముద్రం దాటించి ఆరిన నేలను దేవుడు నడిపించాడు. అయితే వారు ఆ ప్రభు యొక్క ప్రేమ, ఆ ప్రభు యొక్క దయ, ఆ ప్రభు యొక్క వాత్సల్యతను అర్థం చేసుకోక నష్టపోయారు. దైవ గ్రంథములో మనం చూస్తున్నట్లయితే ఎంతో స్పష్టముగా వ్రాయబడిన సత్యాలు మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి మనం కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ తిరిగామంటే కీడులో పడిపోతాం. అందుకే ఆ కీడుకు దూరంగా ఉండాలి అంటే మనము సూటిగానే నడవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే త్రోవ, దీనిలో నడువుడి, నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఒకవేళ అటు ఇటు చూచినా ఈ త్రోవ విడవకుండా దీనిలో నడవమన్నాడు. దైవ గ్రంథములో యెషయా గ్రంథములో మనం ఈ సత్యాలు స్పష్టముగా చూడగలం. కాబట్టి వాక్యములో మనం చూస్తున్న మాటలు ఎంతో స్పష్టముగా మనకు కనబడుతున్నాయి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవికి వినబడును. ఒకవేళ కుడి తట్టు చూసినా చూడొద్దు, ఎడమ తట్టు చూసినా చూడొద్దని, ఈ త్రోవలైన నడువని వెనక నుండి శబ్దం వస్తుంది. అలాగున దేవుడు వెనక నుండి వినిపించిన శబ్దానికి అబ్రహాము లోబడ్డాడు, మిగతా వారు లోపడలేదు. అందుకే వారు నష్టపోయారు. ప్రియా స్నేహితులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం. మనం కీడులో పడకముందే
దేవుడు మనతో మాట్లాడుతున్న శబ్దాన్ని విని ఆ క్రీస్తు ప్రభు మేలు చేసేవాడు కానీ కీడు చేయడు. కాబట్టి ఆయన తప్పక మనకు ఆ శబ్దాన్ని వినిపిస్తాడు. ఆ శబ్దాన్ని విన్నట్టు మనం తప్పక ప్రభువుని వెంబడించవలసిన వారు. ఆ ప్రభువుని వెంబడించడం ద్వారా మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచిద్దాం, నిర్ణయాలు మనవే. ప్రభువు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ లేఖనముల కొరకై నీకు వందనాలు. మేము కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరగక, మా పాదములు తొట్టిల్లక, కీడులో పడకుండా నీ త్రోవలో నడవాలని మీరు కోరుతున్నారు. ఒకవేళ మేము అలా తిరిగినా ఇదే త్రోవ దీనిలో నడవండి అనే శబ్దాన్ని మాకు వినిపించే దేవుడు, నీ సేవకుల ద్వారా వినిపిస్తున్నావు, నీ వాక్యము ద్వారా వినిపిస్తున్నావు, ఈనాడు పాటల ద్వారా వినిపిస్తున్నావు, ఈనాడు పలు రకాలుగా వినిపిస్తున్నావు. దాన్ని గ్రహించిన వాడు అదే త్రోవలో నడుస్తున్నాడు, దాన్ని లెక్క చేయని వాడు పతనమైపోతున్నాడు. కయ్యను పతనమయ్యాడు, లోతు పతనమయ్యాడు, ఏశావు పతనమయ్యాడు. ప్రభువా, మేము అలా కాకుండా నిన్ను వెంబడించి అబ్రహాము వలె నీ స్నేహితులుగా మారుటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయం చేరువచ్చిన వారందరికీ సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.